ఎంత నల్లగా మారిన రాగి ఇత్తడి పూజా సామాన్లైనా సరే ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే చేతులు నొప్పులు లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇవి 10, 15 రోజుల వరకు మెరుపు అనేది తగ్గకుండా ఉంటుంది. ఎలా క్లీన్ చేయాలో చూద్దాము మరి. దీనికోసం ఇంట్లో ఉండే 2 పదార్థాలతో సరిపోతుంది. కొద్దిగా చింతపండు, రెండవదొచ్చి మనం గుమ్మంలో ముగ్గు పెట్టుకునే రాతి ముగ్గు. 2 కలిపి తోమినట్లయితే గనక ఈజీగా తెల్లగా వచ్చేస్తాయి, మెరుస్తూ ఉంటాయి. అలాగే మెరుపు కూడా తగ్గదు, ఖర్చు కూడా ఉండదు, చేతులు నొప్పులు ఉండవు. చింతపండు కొద్దిగా తడి చేసుకుని కొంచెం రాతి ముగ్గు అంటించుకుని ఒకసారి తోమినట్లయితే గనక తెల్లగా వచ్చేస్తుంది. చింతపండు తీసేసిన తర్వాత ఒకసారి స్క్రబ్బర్ తీసుకుని తోమితే ఇంక మొత్తం మెరుస్తూ వచ్చేస్తుందన్నమాట. ఒక్కసారి తోమితేనే సరిపోతుంది, కడిగి మళ్ళీ తోమక్కర్లేదు. చూడండి కడిగి చూపిస్తున్నాను. రాగి ఇత్తడి కూడా ఇలా మెరుస్తూ వచ్చేస్తాయి. ఇలా కడిగేసిన తర్వాత ఒక క్లాత్తో తుడుచుకోవాలి. అలా పెట్టేస్తే కనుక మచ్చలు పడిపోతాయి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ ఫాలో అయిపోండి.